హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈ పెసలతో నేను ఈరోజు వడలు వేస్తున్నాను, హెల్దీ వడలు. ఇప్పుడు కొంచెం ముందుగా ఒక 4 గంటలు నానబెట్టుకున్న పెసలను కొంచెం 2 స్పూన్లు పచ్చెనగపప్పు యాడ్ చేసుకున్నాను. నేను నానబెట్టుకున్నాను 4 గంటలు. అందులో ఇప్పుడు చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 స్పూను సాల్ట్ వేసుకొని మనం ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మన పెసర పిండిలో కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకొని ఇక చిన్న చిన్న వడల్లాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం పెసర వడల్ని పతలాగా వేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇవి మనం సిమ్లోనే కాల్చుకోవాలండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటాయి, పచ్చితనంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అండి. పెసలతో చేసే స్నాక్స్ అప్పుడప్పుడు మనం పిల్లలకి ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి. హెల్దీగా స్ట్రెంగ్త్గా ఉంటారు కాబట్టి. మంచి మనం ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేయాలండి, ఎందుకంటే మళ్ళీ నల్లగా అవుతాయి. మనం తీసుకున్న పెసలు కాబట్టి మనకి ఇలాగే ఉంటాయి. పెసల వడలు మాత్రం బాగుంటుందండి. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ అండి ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను పెసరట్టుకు వేస్తున్నాను టిఫిన్కి. మనం పెసరట్టుకు కావాల్సినవి ఒక గ్లాసు పెసలు తీసుకోవాలండి. ఒక గ్లాసు పెసలు అయితే అందులో సగం మాత్రం బియ్యం తీసుకోవాలి. కొంచెం ఉంటే కొంచెం మినపప్పు. ఇవి కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మనం నైట్ అంతా నానబెట్టుకున్న పెసలను కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న పెసరట్టు పిండిలో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీలో అయితే ఉంటే చాలండి. మరి నీళ్ళగా కూడా ఉండకూడదు. పెసరట్టు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పెసరట్టు బాగా వస్తుంది. మనం పెసరట్టుని ఎంత పతలాగా వీలైతే అంత పతలాగా వేసుకోవాలండి. అప్పుడే మనకు పెసరట్టు బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడు ఆనియన్స్ అని కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు పెసరట్టు మీద. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పెడుతూ ఉండాలి, మంచిది. మనం పెసరట్టు ఎప్పుడు ఒక సైడే కాల్చుకోవాలండి. మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని